బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు మరో 2 నెలలు పొడిగించింది ప్రభుత్వం. విచారణ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏర్పాటైన కమిషన్ దాదాపుగా విచారణ పూర్తి చేసినట్టు సమాచారం. ఇక ఇప్పటి వరకు ప్రస్తుత రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు అధికారులను కమిషన్ విచారించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు మరో 2 నెలలు పొడిగించింది ప్రభుత్వం. విచారణ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ దాదాపుగా విచారణ పూర్తి చేసినట్టు సమాచారం. ఇక ఇప్పటి వరకు ప్రస్తుత రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు అధికారులను కమిషన్ విచారించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే గత ప్రభుత్వం మేము భారీ ఎత్తున ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని ఇప్పటికి కూడా చెప్పుకుంటూ వస్తుంది. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం అసలు కాళేశ్వరం ప్రాజెక్టు చేసి వాళ్ళన్నీ అంటే అవకతవకలతోని అంటే అది భారీ ఎత్తున అంటే కోట్లు దోచుకోవడానికే ఈ ప్రాజెక్టు కట్టారని చెప్పడం జరుగుతుంది. అయితే దీని మీద తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా ఆసక్తి నెలకొని ఉంది. అంటే అందులో నిజంగానే అవకతవకలు జరిగాయా, అసలు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంది. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ప్రాజెక్ట్, అయితే ఈ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దీని మీద అనేక అనుమానాలు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అనుమానాలు ఆరోపణలు చేయడం జరిగింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున కమిషన్లు చోటు చేసుకున్నాయి. ఇందులో స్వయంగా కేసీఆర్ సంబంధించిన ముఖ్య వ్యక్తులకు కూడా 100 కోట్లు దోచిపెట్టారు అని చెప్పేసి ఆరోపణ కూడా ఆ రోజు చేయడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ బ్రిడ్జ్కి సంబంధించి ఏదైతే తూములు కూలిపోతే మనం చూసాం. ఆ తర్వాత దీనికి సంబంధించి అనేక ఆరోపణలు నాటి సర్కార్ మీదకి రావడం జరిగింది. సొంత డిజైన్లతోని ప్రాజెక్టు నిర్మాణం చేశారని చెప్పేసి లక్షల కోట్లు ఖర్చు చేసి 1000 కోట్లు తమ ఖాతాలో వేసుకున్నారని చెప్పేసి అనేక ఆరోపణలు ఆనాటి సర్కారు మీద ఆరోపణలు వచ్చింది. దీంతోనే స్పందించిన ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఒక విచారణ గడువు కూడా విధించడం జరిగింది. ఇక విచారణ గడువు ఈ మళ్ళీ పెంచుతుంది. అంటే ఇప్పటికీ కూడా చాలా విచారణ జరపాల్సి ఉంది, ఇంకొంత లోతుగా పరిశీలన జరపాల్సి ఉంది. దాంట్లో ఖర్చు ఎంత జరిగింది, అదేవిధంగా ఏ విధంగా నాణ్యత లోపం ఉంది అన్న అంశాలన్నిటి మీద కూడా కాళేశ్వరం కమిషన్ ఒక పూర్తి విచారణ చేయాల్సి ఉంది. దానికి ఇంకా సమయం పడుతుందని చెప్పి చెప్పడంతో కాళేశ్వరం కమిషన్ సంబంధించిన సమయాన్ని విచారణ గడువు ఏస్తుందో దాన్ని మరో 2 నెలల పాటు పొడిగించడం జరిగింది. సో పొడిగించిన ఇది జూలై వరకు కూడా ఈ గడువు ఉండబోతుంది. జూలై 31 వరకు కూడా ఈ గడువు ఉండబోతుంది. సో ఈ మే 31 నాటికి ఈ కాళేశ్వరం గడువు ముగుస్తుంది. సో మరో 2 నెలలు పెంచారు కాబట్టి జూలై 30 వరకు కూడా ఈ కమిషన్ గడువు ఉంటుంది. సో ఈ గడువులో కూడా విచారణలు పూర్తి చేసి తగిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.